ముందుగా చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సందేశానికి మూలవాక్యముగా కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలు ప్రియులారా, మరి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో చెబుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనకు ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ప్రణాళికలు మనం వేసుకుని ఉంటాం. అయితే ఈ ప్రణాళికలన్నింటిలో కూడా అతి ప్రాముఖ్యమైన దాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. ఇది దైవజనుడైన మోషే గారు చేసినటువంటి ప్రార్థన. మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ మాకు అనగా ఇశ్రాయేలీలైనటువంటి మాకు, అలనాడు దేవుని ప్రజలుగా పిలువబడింది ఎవరంటే ఇశ్రాయేలీయులు. దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన విధముగా ఇశ్రాయేలీయులు అందరినీ కూడా ప్రత్యేకపరుచుకొని వారిని పరిశుద్ధపరిచి తన కుటుంబంగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. తనకు యాజకులుగా, సేవకులుగా, తన రాజ్యములో నివాసులుగా వారిని చేసుకొని వారి ద్వారా లోకానికి తెలియపరచుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ కాలంలో మనం చూసినట్లయితే అందులో భాగంగా దేవుడు ఇశ్రాయేలీయులను మోషే అనే వ్యక్తి ద్వారా ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు. 400 ఏండ్లు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో వారు మగ్గిపోయారు. వెట్టి పనులు చేస్తూ, శ్రమ అనుభవిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, అత్యంత క్రూరంగా వారు బాధపడవలసి వచ్చింది 400 సంవత్సరములు. ఆ యొక్క బాధలో నుండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి దేవుడు వారిని విడిపించడానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రార్థన విని మోషే అనే వ్యక్తిని నాయకుడిగా వారికి ఎంపిక చేసి మోషే ద్వారా వారిని నడిపించాడు ఐగుప్తులో నుండి. వారు కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, అవిశ్వాసాన్ని బట్టి 40 రోజుల్లో చేరుకోవాల్సినటువంటి దేశానికి 40 ఏండ్లు పట్టింది. 40 ఏండ్లు దేవుడు వారిని అరణ్యంలోనే తిప్పాడు. ఆ కనాను దేశం చేరుకోవాలంటే వారికి పట్టే కాలం ఏంటంటే 40 రోజులే. అయితే ఈ 40 రోజుల్లో వారు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు అంటే దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అరణ్యములో దేవుడి మీద తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి శోధించారు, దేవునికి నచ్చినటువంటి కార్యాలు వాళ్ళు చేశారు. దాన్ని బట్టి ఆ తరాన్ని అంతటిని కూడా దేవుడు వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టలేదు. ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే దేవుని మీద వ్యతిరేకంగా గొనుక్కున్నారో, దేవుడి మీద అవిశ్వాసాన్ని చూపించారో వారందరూ కూడా చనిపోయేంత వరకు 40 ఏండ్లు వారిని అరణ్యంలోనే తిప్పాడు దేవుడు. అంటే దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడలేకపోయారు. దైవజనుడైనటువంటి మోషే అనగానే మనకి ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. మోషే అనగానే మొట్టమొదటిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోషే. దేవుని కుటుంబంలో, దేవుని ఇల్లైనటువంటి ఇశ్రాయేలీయుల్లో నమ్మకమైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి స్నేహితుని వంటి వాడు మోషే. ఈ మోషే దేవునితో సహవాసం చేశాడు. అందుకే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీయులు, మోషే కాకుండా మిగిలిన ఇశ్రాయేలీయులు అందరికంటే కూడా, అలాగే ఈరోజు మనందరికంటే కూడా
దేవుని గురించి మోషేకి చాలా బాగా తెలుసు. దేవుడు ఎలాంటి వాడో, దేవుని మనసు ఏమై ఉన్నదో, దేవుని ఇష్టాలు, దేవుని అయిష్టాలు ఇవన్నీ కూడా మోషేకి చాలా స్పష్టంగా తెలుసు. మోషే గారికి ఎందుకు మోషే గారికి దేవుని గురించి ఎక్కువగా తెలుసు అంటే దేవునితో సహవాసం చేశాడు. మోషే దేవునితో సహవాసం చేశాడు. మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారి గురించి మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. అవునా కదా? మన స్నేహితులతో మనం ఎవరైనా ఒక పొరుగువానితో ఎక్కువగా స్నేహభావం కలిగి మనం ఉన్నట్లయితే, స్నేహించినట్లయితే, స్నేహితులుగా ఉన్నట్లయితే వారి గురించి మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. స్నేహం చేయటం ద్వారా వారు ఎక్కువగా మాట్లాడుకుంటారు. వారి హృదయ రహస్యాలు కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. అవునా కదా? కొన్ని విషయాలు భార్యకు కూడా చెప్పనివి స్నేహితులకి చెప్తారు. అంటే స్నేహం అంటే అంత గొప్పది. అవునా కదా? స్నేహం అంటే ఎంతో గొప్పది. హృదయ అంతరంగాల్లో ఏవి కూడా దాచుకోలేరు నిజమైనటువంటి స్నేహితులు. వారి యొక్క రహస్యాల్ని పంచుకుంటారు. అందుకే పాత నిబంధనలో మనం చూసినట్లయితే అబ్రహాం గారు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. సొదొమ గొమొర్రా విషయాల్లో దేవుడు దిగి వచ్చినప్పుడు అబ్రహాముతో ఈ విధంగా చెప్పాడు, నేను చేయబోవు దానిని అబ్రహాముకు దాచెదనా అన్నాడు. అంటే ఎవరైతే దేవునికి స్నేహితులుగా ఉంటారో దేవుడు అనుకున్నది, చేయబోవున్నది వారికి చెప్తాడు. దేవుడు కూడా ఆయన రహస్యాల్ని ఎవరితో చెప్పుకుంటాడో, భూమి మీద ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, స్నేహితులుగా ఉంటారో, అబ్రహాము వలె, మోషే వలె ఎవరైతే కట్టుబడి ఉంటారో దేవుని యొక్క వాక్యానికి, దేవుని మీద ఒక అంకిత భావంతో ఉంటారో వారితో దేవుడు రహస్యాలను పంచుకుంటాడు. ఈరోజు మీరు ఎక్కువగా వాక్యం చదవండి, దేవుని గురించి మనకి ఎక్కువగా తెలుస్తుంది. ప్రతిరోజు వాక్యం ధ్యానం చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి. దేవుడు ఎంత మంచివాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఎంత పరిశుద్ధుడో, ఆయన ఆశలు ఎలాంటివో, ఆయన కోరికలు ఎలాంటివో, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి సంకల్పం ఎంత గొప్పదో అన్నీ కూడా మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఎప్పుడంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని చదివినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, విన్నట్లయితే. చదవలేని వాళ్ళు ఏం చేయాలని మీరు అడగచ్చు. చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాక్యాన్ని వినొచ్చు. జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడట. జ్ఞానం కలిగిన వాడైతే, జ్ఞానం కలిగిన వాడు వాక్యాన్ని విని పాండిత్యాన్ని వృద్ధిపరుచుకుంటాడు. అంటే వాక్యాన్ని ఎక్కువగా వినటం ద్వారా మనలో ఆ వాక్యం యొక్క జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఈరోజు దేవుని యొక్క వాక్యం వినం. ఏం వింటాం? లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మనం మునిగిపోతాం. కొంతమంది చూడండి, వార్తలు చెప్పేస్తూ ఉంటారు. వార్తలు ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా వార్తలు చూస్తారు. దేశం నలుమూలల్లో ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. పక్క ఉన్న వీధిలో, పక్క ఉన్న సందులో ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలుసు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎక్కువగా వాటి మీద కేంద్రీకరిస్తారు. అందుకే చుట్టూ ఉన్నటువంటి రహస్యాలు వాళ్ళకి ఎక్కువగా తెలుస్తాయి. అయితే మనం ఎప్పుడైతే మన దృష్టిని వాక్యం మీద కేంద్రీకరిస్తామో దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. దేవుడు మనం ఏం చేస్తే మన జీవితాలను అభివృద్ధిలోనికి తెస్తాడు, ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు అనే విషయాలు మనకు తెలుస్తాయి. దేవుడు ఎంత మంచివాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. మనందరికంటే మోషే గారికి దేవుని గురించి బాగా తెలుసు. మోషేతో దేవుడు ఎలా మాట్లాడేవాడంటే ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడేవాడట. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా. కొంతమంది ఇంటర్వ్యూ చేస్తారు చూడండి, జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ముఖాముఖిగా, ముఖాముఖి అనే ప్రోగ్రాం పెడతారు. అంటే ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడం. అవునా కదా? ఆ విధంగా దేవుడు మోషేతో మాట్లాడేవాడు. దేవుడు మోషేతో, ఒక మనిషితో దేవుడు మాట్లాడేవాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఒక మనిషితో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే
అతని జీవితము, ఆ మనిషి యొక్క జీవితము దేవునికి ఎంతగా నచ్చితే ఆ విధంగా మాట్లాడతారు. ఆలోచన చేయండి ఒకసారి. అవునా కదా? ఎంతగా పరలోకమందున్నటువంటి దేవునికి ఒక వ్యక్తి, భూమి మీద ఉన్న వ్యక్తి నచ్చితే ఆ విధంగా ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ దేవుడు మాట్లాడతాడు. అంటే మోషే జీవితము దేవునికి నచ్చేదిగా ఉంది, దేవునికి ఇష్టమైనదిగా ఉంది, దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చేదిగా ఉంది. ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనతో కూడా సహవాసం చేస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఇక్కడ మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. మోషే ఆ అరణ్య ప్రయాణంలో ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాడు, దేవుని గురించినటువంటి అనుభవాలు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం కానీ, అలాగే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి చేసినటువంటి అద్భుతాలు కానివ్వండి, ఆకాశం నుండి మన్నాను కురిపించడం కానివ్వండి, బండ నుండి నీళ్లు రప్పించడం కానివ్వండి, వారికి ఆహారం అనుగ్రహించడంలో ప్రతి దానిలో కూడా దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో వారి పట్ల, దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో వారి పట్ల మోషే గారికి బాగా తెలుసు. ఆయన పాపాన్ని అసహించుకునేవాడని, ఆయన పరిశుద్ధతలో ఉండేవాడని, పాపానికి శిక్ష విధించేవాడని, పాపాన్ని దేవుడు ఏమాత్రము సహించేవాడు కాదని మోషే గారికి బాగా తెలుసు. ఇలా ఎన్నో అనుభవాలు మోషే గారి యొక్క జీవితంలో మనం చూస్తాం, దేవుని గురించినటువంటి అనుభవాలు. అలాంటి మోషే గారు ఒక ప్రార్థన చేస్తున్నారు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. ఎందుకంటే మోషే గారి జీవితంలో దేవుడు ఎలాంటి వాడో స్పష్టంగా తెలుసు. మోషే గారు చేసినటువంటి ఒక పొరపాటు ద్వారా దేవుని యొక్క శిక్షకు గురయ్యాడు. మోషే గారు చేసినటువంటి ఒక తప్పు చివరికి మోషేని కూడా కనాను దేశంలో ప్రవేశింపచేయలేకపోయింది. మోషే గారు చేసినటువంటి ఒక పొరపాటు, ఒక తప్పు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక తప్పు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మెరీబా జలముల యొద్ద ఇశ్రాయేలీయులు నీటి కొరకు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుణ్ణి శోధించినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మోషేకి, నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని చెప్పాడు. నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి, ఆ నీటిని సమూహానికి నీవు ఇవ్వు అని చెప్తాడు దేవుడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి కోపముతో ఆ బండని కొట్టాడు. దేవుడు బండతో మాట్లాడమని చెప్పాడు. అయితే మోషే గారు ఏం చేశారంటే ఆ బండని కొట్టాడు. 3 సార్లు కొట్టాడు ఆ బండని. బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే నీళ్లు రాకపోతే ఇశ్రాయేలు చచ్చిపోతారు కాబట్టి నీళ్ళు వచ్చాయి. ఇశ్రాయేలు అందరూ కూడా తాగారు, బ్రతికారు. ఆ తర్వాత దేవుడు మోషేని, అహరోనుని పక్కకు పిలిచాడు. మీరు ఇశ్రాయేలు అందరి ఎదుట నా నామాన్ని పరిశుద్ధపరచలేదు, మీరు నన్ను గౌరవించలేదు, మీరు నన్ను ఈ లక్షల మంది ప్రజల ఎదుట నన్ను అవమానించారు. కాబట్టి నేను ఏ దేశాన్నైతే మీకు ఇస్తానని వాగ్దానం చేశానో ఆ పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైనటువంటి ఫలవంతమైనటువంటి ఆ భూభాగాన్ని మీకు ఇవ్వను అని చెప్పాడు. ఆ దేశంలో మీరు ప్రవేశించలేరు అని చెప్పాడు దేవుడు మోషేకి, అలాగే అహరోనుకి. అంటే చూడండి, దేవుడు ఒక తప్పుని క్షమించేవాడు కాదు. దేవుడు ఒక పాపాన్ని క్షమించేవాడు కాదు. ఒకసారి మీరు తీవ్రంగా ఆలోచన చేయండి. ఇది సాదాసీదా విషయం కాదు, చాలా మనం సీరియస్గా ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఏ మోషేనైతే దేవుడు ఎంపిక చేసుకున్నాడో ఇశ్రాయేలుని నడిపించడానికి, ఏ మోషేనైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అద్భుతాలు చేయడానికి, బానిసత్వం నుంచి విడిపించడానికి, ఏ మోషే అయితే దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడో ఆ మోషేకి ఆ దేశాన్ని ప్రవేశించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే పాపం విషయంలో దేవుడు ఎంత స్పష్టంగా ఉన్నాడో, ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి.
మరి మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం ఆలోచన చేయండి. మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం. ప్రతిరోజు మోషే గారి వలె భక్తి ఉందా మనకి? ఆయన వలె అంకిత భావం ఉందా? ఆయన వలె మనం జీవిస్తున్నామా? దేవుని వాక్యానికి కట్టుబడి దేవుని కొరకు ఏదైనా త్యాగం చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా మనకి? లేవు. దేవుని గురించి ఆసక్తి శ్రద్ధ ఉన్నాయా? దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఆయన మార్గంలో మనం నడవాలి అనే ఆలోచనలు మనకున్నాయా? లేవు. అయినా సరే మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాము. అవునా కదా? మరి మన జీవితంలో దేవుడు అనుకున్నవి, మనకి ఇవ్వాలనుకున్నవి, మనకు చేసినటువంటి వాగ్దానము ఆశీర్వాదము నెరవేరాలంటే మరి ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మోషేనే ప్రవేశింపలేకపోయాడు. అలాంటప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశం ఉందా? ఇలా మోషే జీవితంలో దేవుని యొక్క శిక్షను అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఎందుకు? ఆయన చేసినటువంటి పొరపాటు వల్ల, ఆయన చేసినటువంటి ఒక తప్పు వల్ల బండని మాట్లాడమంటే కొట్టాడు. దేవుని యొక్క శిక్షకు గురయ్యాడు. చూడండి, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడే దేవుని యొక్క శిక్షకు గురైతే మరి మనలాంటి వారి పరిస్థితి ఏంటి? మనం ఏమైనా దేవుని ఇంట్లో నమ్మకమైన వాళ్ళమా చెప్పండి? మన ఇంట్లో మనకి నమ్మకత్వం ఉందా? బాధ్యత ఉందా? చెప్పండి. మనలో నమ్మకత్వం లేదు. సంఘంలో మనకి నమ్మకత్వం ఉందా? సంఘానికి కరెక్ట్గా వస్తున్నారా? దేవుని యొద్దకు కరెక్ట్గా వస్తున్నారా? చెప్పండి. ఒకవేళ నమ్మకం అనేది ఉంటే ప్రతి వారం మనం ఖచ్చితంగా సంఘానికి వస్తాం, హాజరవుతాం. ఎందుకు? దేవుని వాక్యం వినడానికి. దేవుని వాక్యం విన్నప్పుడు మన జీవితాలు ఏమవుతాయి? బాగుపడతాయి. మన హృదయంలో మార్పు అనేది కలుగుతుంది. మన హృదయంలో మార్పు అనేది కలుగుతుంది. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని వలన బయలుపరచబడతాయని తెలుసుకొని వెలుగు యొద్దకు వస్తాడట, దేవుని యొద్దకు వస్తాడట. అయితే చెడ్డవారు ఏం చేస్తారంటే దేవుని యొద్దకు వస్తే మేము దేవుడు మా రహస్యాలన్నీ కూడా బయట పెడతాడు అని దేవుని యొద్దకు చాలామంది రారట. అయితే మంచివారు అయితే ఏం చేస్తారు? దేవుని యొద్దకు వస్తారు, వారి ప్రవర్తనని మార్చుకుంటారు. వాక్యం ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి యొక్క జీవితాలని మార్చుకుంటారు, వారి యొక్క జీవితాలని ఆశీర్వాదం వైపు నడిపించుకుంటారు. కాబట్టి ఇక్కడ మోషే గారు దేవుని యొక్క శిక్షకు గురయ్యాడు. అందుకే మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మనం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ దినాలు మనం లెక్కించాలి. దేవుని యొక్క దినాలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. ఆయుష్కాలం, మనకి దేవుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి ఆయుష్కాలము ఎంతో గొప్పది. మన జీవితంలో ధనాన్ని కోల్పోతే మనం సంపాదించుకుంటాం, బంగారం కోల్పోతే సంపాదించుకుంటాం, ఇంకా ఏం కోల్పోయినా కూడా మనం సంపాదించుకుంటాం. అయితే ఒక రోజు గడిచిపోతే తిరిగి ఆ రోజుని మనము తిరిగి రప్పించుకోలేం. అవునా కదా? ఒక నెల గడిచిపోయిందంటే ఆ నెల మళ్ళా మనకు రావు. ఒక సంవత్సరం గడిచిపోతే ఆ సంవత్సరం మళ్ళీ మనకి రాదు. 24 వెళ్ళిపోయింది, 25లో ఉన్నాం ఇప్పుడు. 24 మళ్ళీ వస్తుందా మనకి? రాదు. వస్తుందా? 365 రోజులు వస్తాయా? రావు. మరి గడిచిపోయిన ఈ 24వ సంవత్సరంలో 365 రోజులు మనం ఏ విధంగా బ్రతికాం? జ్ఞానం కలిగి బ్రతికామా? దేవుడు కోరుకున్న విధంగా బ్రతికామా? ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నామా? లేకపోతే వ్యర్థం చేశామా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీలు వారి యొక్క జీవితంలో, అరణ్య ప్రయాణంలో వారి జీవితాలని వ్యర్థం చేసుకున్నారు, వారి యొక్క దినాల్ని వ్యర్థం చేసుకున్నారు. వారి దినాలన్నీ కూడా దేని కొరకు ఆలోచన చేశారో తెలుసా? తినటం కోసం, త్రాగటం కోసం, మాంసం కోసం. చూడండి, ఐగుప్తులో మాకు మాంసం ఉన్నది, ఈ అరణ్యంలో మాకు మాంసం లేదు. ఐగుప్తులో మాకు ఎన్నో కూరగాయలు ఉన్నాయి, ఇక్కడ మాకు కూరగాయలు లేవు. చూడండి, ఐగుప్తులో మేము కుండల దగ్గరే వండుకొని తినేవాళ్ళం, కుండల దగ్గరే కూర్చొని తినేవాళ్ళం ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు.
కానీ ఈ అరణ్యంలో మాకు ఏమీ లేవు. చూడండి, ఇదే బాధ. వాళ్ళ బాధ అంతా కూడా ఏంటి? అరణ్యంలో మాకు మంచి వంటలు లేవు, ఆహారం లేదు, నీళ్లు లేవు. దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. మాంసం లేదంటే పూరేలు రప్పించాడు, ఆకాశం నుండి మన్నా కురిపించాడు, మాంసం ఇచ్చాడు, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చాడు దేవుడు. అయినా వారు దురాశపరులై దేవుణ్ణి శోధించారు. వారి దినాలన్నీ కూడా వ్యర్థంగా వాళ్ళు గడుపుకున్నారు, వ్యర్థంగా. తద్వారా వాళ్ళు ఏమయ్యారు? దేవుని యొక్క శిక్షకు వాళ్ళు గురయ్యారు. మోషే గారు చేసిన ఒక పొరపాటును బట్టి, ఒక తప్పును బట్టి ఆయన కూడా శిక్షకు గురయ్యాడు. ఇప్పుడు మోషే గారు వేదనతో, బాధతో చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు మాకు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయము కావాలి. మిగతా వాళ్ళు, తాను ఏ విధంగా శిక్షకు గురయ్యాడో, మిగతా వాళ్ళు పాపం చేసి, తప్పులు చేసి దేవుని యొక్క శిక్షకు గురి కాకుండా ఉండాలంటే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయము కలుగజేయము అని మోషే గారు చెప్తున్నాడు. అంటే మనందరికీ జ్ఞాన హృదయం కావాలి, దినములు మనం లెక్కించాలి. ఈ దినాలను దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? దేవుని యొక్క మాటలు పాటించి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ దినాల్ని మనకి ఎందుకు ఇస్తున్నాడంటే లోకంలో ఏవేవో సాధించడానికి కాదు. డబ్బు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, అధికారం సంపాదించడానికి, పొలాలు సంపాదించడానికి, ఆస్తులు సంపాదించడానికి కాదు దేవుడు మనకి ఈ కాలాన్ని ఇస్తున్నది. దేవుని మాటలు పాటించటానికి దేవుడు ఈ దినాల్ని మనకు పొడిగించాడు. ఈ 25వ సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయన మాటలను తెలుసుకొని ఆ ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. మనం ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన మాటల్ని మనం వెతకాలి. ఆయన మాటకు కట్టుబడి బ్రతుకుతానని ఈ సంవత్సరం మనం తీర్మానం తీసుకోవాలి. నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. నీకేం కావాలి? తిండి కావాలా? నీళ్లు కావాలా? ఆహారం కావాలా? నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో దేవుడు వాటిని విడిపిస్తాడు ఖచ్చితంగా. అయితే మనం ఏం చేయాలి? ఆయన మాటకు కట్టుబడి మనం జీవించాలి. చూడండి, మరికొన్ని మాటలు చూద్దాం. సామెతలు 1వ అధ్యాయం 20వ వచనము నుండి మనం చదువుకుందాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. చూడండి, జ్ఞానము లేనివారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను అంటున్నాడు. చూడండి, దేవుడు జ్ఞానము లేని వారులారా అంటే తమకు ఇవ్వబడినటువంటి దినాలను వ్యర్థముగా గడుపుకుంటున్న వాళ్ళు జ్ఞానం లేని వారంటే. అవునా కదా? దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని తిరుగుతూ అపహాస్యాలు చేస్తూ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నవారు జ్ఞానం లేనివారు. జ్ఞానం లేనివారు ఏం చేస్తారంటే వారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని వ్యర్థపరుచుకుంటారు. కొంతమంది చూడండి, పిల్లలు, యవనస్తులు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 1000 రూపాయలు ఫీజులు కట్టి స్కూల్లో చేర్పిస్తే వాడు తిన్నగా స్కూల్కి వెళ్ళి చదువుకోడు. వాడు ఏం చేస్తాడు? రోడ్ల మీద, వీధుల్లో, పార్కుల్లో స్నేహితులతో తిరుగుతూ కాలాన్నంతటిని వ్యర్థం చేసుకుంటాడు. చెడు వ్యసనాలకు మరిగి సమయాన్ని అంతటిని కూడా పాడు చేసుకుంటారు. సమయం దాటిపోతుంది, యవ్వన వయసు దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత మళ్ళీ చదువుకోగలమా చెప్పండి? ఉద్యోగం దొరుకుతుందా చెప్పండి? జీవనోపాధి దొరుకుతుందా? దొరకదు. సమయం అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది.
సమయం అంతా పాడు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో బాధలు అనుభవించాలి. చూడండి, మనకు దేవుడిచ్చినటువంటి ఆ యవ్వన కాలాన్ని మనం నిష్ప్రయోజనం చేసుకుంటే మిగిలిన శేష జీవితాన్ని అంతటిని కూడా బాధలో బ్రతకాలి, వేదనలో బ్రతకాలి, నిరుద్యోగంలో బ్రతకాలి, పేదరికంలో బ్రతకాలి. అవునా కదా? పేదరికంలో బ్రతకాలి. అందుకే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానం కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. చీమలు చూడండి, చీమల గురించి మీరు ఆలోచన చేయండి. ప్రతిరోజు మన కాళ్ళ కింద ఎన్నో చీమలు నలిగిపోతూ ఉంటాయి పాపం. అవునా కదా? అలాంటి చీమల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చీమలు చిన్నవైనా అవి ఎంతో జ్ఞానం కలిగినవట. చీమలు అవి ఏం చేస్తాయి? శీతాకాలం వచ్చేదాన్ని ముందుగానే పసిగట్టి వేసవి కాలంలో ఆహారాన్ని సేకరించుకొని తమ నివాసాల్లో పెట్టుకుంటాయి చీమలు. ఆలోచన చేయండి, చీమలు అవి ఎంత ఉన్నాయి చూడండి, ఎంతో చిన్నవి. దాని తల ఎంతో చిన్నది. ఆ తలలో ఎంత మెదడు ఉంది చెప్పండి? మనకి ఎంత మెదడు ఉంది? 1300 గ్రాములు, కేజీ కంటే పైన మెదడు ఉంది మనకి. 1300 గ్రాములు మెదడున్న మనము ఈరోజు ఏం చేస్తున్నాం? జ్ఞానం లేనివారుగా బ్రతుకుతున్నాం. చదువుకోరా అంటే చదువుకోడు, పని చేయరా అంటే పని చేయడు. అవునా కదా? తల్లిదండ్రుల మాట వినడు, పెద్దల మాట వినడు, ఎవరి మాట వినడు. సమయాన్ని అంతటిని పాడు చేసుకుంటాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో మిగిలిపోతాడు. ఆ తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? తల్లిదండ్రులు మాత్రం ఏం చేయగలరు? పెద్దవాళ్ళు మాత్రం ఏం చేయగలరు? సమయం ఉన్నప్పుడు వాళ్ళు గద్దిస్తారు, హెచ్చరిస్తారు. దేవుడు అదే చెప్తున్నాడు, నా గద్దింపును విని తిరగండి. ఈ జ్ఞానం మనకు రావాలంటే మనం దేవుని యొద్దకు రావాలి. దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనకు మంచి ఆలోచన ఇస్తాడు. అదే చెప్తున్నాడు, నేను మీకు ఉపదేశము చేసేదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. చూడండి, దేవుడు మనకు మంచి ఉపదేశం చేస్తాడు. మీరు ఏ విధంగా నడవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తాడు మనకి దేవుడు. దేవుని యొద్దకు రాకనే ఈరోజు చాలామంది తమ జీవితాలని వ్యర్థంగా గడుపుకుంటున్నారు. చూడండి, ఆ చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని భద్రపరుచుకొని వాటి యొక్క గృహాల్లో భద్రపరుచుకుంటాయి. శీతాకాలము, వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ భద్రపరుచుకున్నటువంటి ఆహారంతో ఆ శీతాకాలంలో, వర్షాకాలంలో బయటికి రాకుండా హ్యాపీగా వాటి గృహాల్లో ఉండి జీవిస్తాయి అవి. అవునా కదా? వాటి మెదడు ఎంత, వాటి జ్ఞానం ఎంత చూడండి. అందుకే దేవుడు చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు మనకి, మనుషులకి. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, నా గద్దింపును విని తిరగండి. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందింతురు. చూడండి, కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. మనం చర్చికి వస్తుంటే చాలామంది నవ్వుతారు, బైబిల్ పట్టుకొని వెళ్తుంటే చాలామంది నవ్వుతారు. అవునా కదా? వీళ్ళు యేసుప్రభు గురించి చెప్తున్నారు, యేసుప్రభు వస్తానని వాగ్దానం చేశాడు, 2000 సంవత్సరాలు అయింది, ఆయన ఇంకా రాలేదు, బైబిల్ అంతా బూటకం, బైబిల్ అంతా పచ్చి అబద్ధం, క్రైస్తవులంతా మోసం, పాస్టర్లంతా మోసం. మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహసించుచు ఆనందిస్తారు. చూడండి, బైబిల్ని కాల్చేవాళ్ళు కొంతమంది, బైబిల్ని తగలబెట్టేవాళ్ళు, క్రైస్తవులను హింసించేవాళ్ళు, చర్చిలు పడగొట్టేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, నవ్వుకుంటూ చేస్తుంటారు ఇవన్నీ. అయితే ఒకానొక కాలం రాబోతుంది, ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా తీర్పులో నిలబడాలి. అవునా కదా? దేవుడు పాపాన్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, మన దినాలను మనం లెక్కించాలి. దేవుడిచ్చిన ప్రతిరోజు కూడా అది ఎంతో విలువైనది, అది పోతే మళ్ళా రాదు. కాబట్టి ఆ దినంలో మనం ఏం చేయాలి? ఆ దినాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ దినంలో మనం చేయవలసిన ప్రతి పనిని కూడా చేయాలి. ఆ దినంలో మనం ఏం చేయాలి? దాన్ని వాయిదా వేయకూడదు. ఆ రోజు చేయవలసినటువంటి పనులు
కుటుంబంలో ఉన్నటువంటి పనులు, మన బాధ్యతలు, మన ఉద్యోగము, అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవాలి. దానికంటే ముఖ్యంగా దేవుని వాక్యానికి మనం కట్టుబడి దేవుని వాక్యంలో ఫలించాలి. దేవుని వాక్యంలో మనము ఫలించాలి. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఏ విధంగా ఆలోచన చేశాడో చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము నుండి యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పారు ఇక్కడ. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చూడండి, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అతనికి ఉన్నటువంటి పాత కొట్లన్నీ కూడా పడగొట్టించి కొత్తవి కట్టించుకున్నాడు. ఎందుకంటే ధాన్యం విస్తారంగా పండింది. భూమి ధాన్యం ఎక్కువైపోయింది, ధాన్యం పట్టడం లేదు. ఆ కొట్లన్నీ పడగొట్టేసి కొత్తవి కట్టించి అందులో నిల్వ చేసుకొని ధాన్యం అంతటిని ఇప్పుడు అతను చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, నువ్వు తిను, త్రాగు, సుఖించు. అంటే అతనికి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతటిని ఎలా గడపాలనుకుంటున్నాడు? తినటము, త్రాగటము, సుఖించటము. తినటము, త్రాగటము, గెంతులు వేయడము. ఈరోజు సమాజం అంతా అదే కదా చేస్తుంది, చెప్పండి. ఈరోజు సమాజం అంతా ఒకసారి ప్రోగ్రామ్స్ మీరు చూడండి, టీవీలో ప్రోగ్రామ్స్ మీరు చూడండి, సినిమాలు మీరు చూడండి. తినటము, త్రాగటము, తర్వాత తిన్నది అరిగేంత వరకు డ్యాన్స్ చేయడం. అవునా కదా? తినటము, త్రాగటము, గెంతులు వేయడం. దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకే ఇచ్చాడు? తినటానికే ఇచ్చాడు, త్రాగటానికే ఇచ్చాడు, సుఖించడానికే ఇచ్చాడు, డ్యాన్సులు వేయడానికే ఇచ్చాడు, ఏవేవో సాధించడానికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు అని చెప్పి జ్ఞానము లేని వారు తమకివ్వబడిన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు చూడండి, దేవుడు వచ్చి ఏమంటున్నాడు? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి అవనివగునని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? మనుషులు అనుకుంటున్నారు అనేక సంవత్సరాలు ఉన్నాయి నాకు, ఇంకా ఇప్పుడు నాకు 30 ఏండ్లు లేక 40 ఏండ్లు, ఇంకా నేను ఒక 30 ఏండ్లు బ్రతుకుతాను, ఇంకా 40 ఏండ్లు బ్రతుకుతాను, ఇంకా అనేక సంవత్సరాలు నాకున్నాయి, ఈ సంవత్సరాల్లో నేను ఏం చేస్తాను? ఎంజాయ్ చేస్తాను, ప్రపంచమంతా తిరిగి వస్తాను, చూడవలసినవన్నీ చూస్తాను, చేయవలసినవన్నీ చేస్తాను అనుకుంటున్నాడు మనిషి. అవునా కదా? అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? ఫూల్. యు ఫూల్ అంటాం చూడండి మనం అప్పుడప్పుడు. దేవుడు అంటున్నాడు మనిషిని ఫూల్, యు ఫూల్ అంటున్నాడు. నీకు జ్ఞానం లేదు, నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదు, నువ్వు వెర్రివాడివి. కొంతమంది వెర్రి మాటలు మాట్లాడుతుంటారు చూడండి, తాగి ఎక్కువైపోయి, నిషా ఎక్కువైపోయి వెర్రి మాటలు మాట్లాడుతుంటారు, మాట్లాడుకోవడమే మాట్లాడుతుంటారు. రే వీడికి వెర్రి పట్టిందిరా అంటారు. అవునా కదా? ఒకనొక సందర్భంలో దావీదు గారు కూడా వెర్రి పట్టినవాడుగా నటించాడు ప్రాణభయంతో. ఆ విధంగా వెర్రి పట్టిన వారిగా ఈరోజు మనుషులు మాట్లాడుతున్నారని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అతనేమనుకుంటున్నాడు? ఇంకా అనేక సంవత్సరాలు నాకున్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. చూడండి, కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు, వీడియోలు మనకు వైరల్ అయ్యాయి. కొంతమంది అవనస్తులు డ్యాన్స్ వేస్తూ వేస్తూ చచ్చిపోయారు, డ్యాన్స్ వేస్తూ వేస్తూ గుండెపోటు వచ్చి చచ్చిపోయారు, పాటలు పాడుతూ పాడుతూ గుండెపోటు వచ్చి చచ్చిపోయారు, స్టేజ్ మీద మాట్లాడుతూ మాట్లాడుతూ గుండెపోటు వచ్చి చచ్చిపోయారు. బలవంతులు, ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, అధికారులు చూడండి, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. చూడండి, మనకి ఆశలు ఉన్నాయి కానీ ఆయుష్ లేదు, మనకు కోరికలు ఉన్నాయి కానీ ఆయుష్ లేదు.
ఆయుష్ ఎవరు ఇవ్వాలి మనకి? దేవుడు ఇవ్వాలి. దేవుడు దినాలు దేవుడు ఇవ్వాలి. మనమందరం యెహోవా వశం, మనుషులందరూ యెహోవా వశం. మన జీవితము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. దినాలు, ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటంగా ఇచ్చాడు. ఈ సంవత్సరం 365 రోజులు మనం ఏం చేయాలి? దేవుని వాక్యములో మనం బ్రతకాలి. దేవుని కోసం మనం సంతోషంతో గెంతులు వేయాలి. ఆ దేవుడు మనకి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడంటే దేవునికి మనము రుణపడి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆనందించాలి. అని చెప్పే బోధ ఉపదేశం మనం విని మన జీవితాలని మనం మార్చుకోవాలి. ఒక తప్పు చేసినటువంటి మోషేకి దేవుడు శిక్షను వేశాడు. ఆ అనుభవంతో మోషే గారు చెప్తున్నాడు, మిగతా వాళ్ళు ఇలాంటి శిక్షకు గురి కాకూడదు. ఎందుకంటే దేవుడు పాపాన్ని క్షమించేవాడు కాదు, శిక్ష వేయకుండా ఉండేవాడు కాదు. మిగతా వాళ్ళు శిక్షలో నుంచి తప్పించుకోవడానికి, దేవుని యొక్క శిక్షకు గురి కాకుండా ఉండడానికి మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం ఎంతో విలువైనదిగా చూడాలి. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనము బ్రతకాలి. ఆ విధంగా మనం బ్రతికినట్లయితే దేవుడు ఆనాడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎవరైతే విశ్వాసంతో ముందుకు కొనసాగారో ఆ దేశంలో వాళ్ళు అడుగు పెట్టారు. ఈరోజు దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మన కుటుంబాల సైతము దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడాలి. దేవుని యొక్క వాక్యం వద్దకు మనము రావాలి. ఆయన మాటలు వినాలి. మనలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనము తీసివేసుకోవాలి, సరిచేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.